జై శ్రీమన్నారాయణ. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. 2025 సంవత్సరంకి ముందుగా వస్తున్నాం కాబట్టి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అలానే మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ద్వాదశ రాశులు అందరికీ కూడా మకర సంక్రాంతి, మకర కనుమ, భోగి శుభాకాంక్షలు కూడా. ద్వాదశ రాశుల్లో ఒకటి ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశికి 2025 సంవత్సరము జనవరి మాసము పరిహారాలు, ప్రెడిక్షన్స్, అలానే రెమెడీస్ అసలు ఎలా ఉండబోతుంది, గ్రహస్థితి ఏంది, అసలు ఏం చేస్తే బాగుంటుందనే దానికి ఒక్కసారి చూద్దాం. అయితే స్వస్థానంలో రవి బుధులు అనమాట. అంటే బుధాదిత్య యోగం, అలానే వీళ్ళకు కూడా ఉన్నది, మంచి యోగమే ఉన్నది. ఇలా వచ్చేసి అన్నీ మర్చిపోతాను కాబట్టి కొన్ని రాసుకొని రావడం జరుగుతుంది. అంటే యోగం వచ్చేసి మామూలుగా వీళ్ళకి బుధాదిత్య యోగం ఉంటుంది, కానీ వీళ్ళకి బుధాదిత్య యోగం కన్నా కూడా ఈ ధనుస్సు రాశి వాళ్ళకి బుధాదిత్య యోగం ఎలా అయితే ఉందో, బుధాదిత్య యోగం కన్నా కూడా ఈ కాశీ ధర్మ యోగం అని చెప్పేసి ఒకటి ఉన్నది. ఈ కాశీ ధర్మ యోగం ఏంటి అనుకోవచ్చు. ఈ యోగాలన్నీ కూడా 1051 యోగాలు ఉంటాయి. ఈ యోగాలో కాశీ ధర్మ యోగం అని ఒకటి. అది ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళకి ముఖ్యంగా చెప్పుకోవాలి. బుధాదిత్య యోగం ఎలా అయితే ఉందో కాశీ ధర్మ యోగం కూడా అలానే ఉంది. అంటే ఇది ఎలా ఉండబోతుంది రెండు యోగాలు అనే దాని గురించి మనం చెప్తాం. అంటే 4వ స్థానంలో శనితో పాటు, శని భగవానుడితో పాటు శుక్రుడు ఉన్నాడు. ఇలా చూసుకుంటే కళత్ర దోషం ఉంది. సంబంధాలు ముందుకు వస్తూ ఉంటాయి, కుదరవు. విదేశయానానికి వెళ్ళేదానికి ముందుకు వస్తూ ఉంటుంది. చేసేటువంటి జాబుల్లో వెసులుబాటు కనపడదు. ఇలాగా జరిగిపోతూ ఉంటుంది. ఎప్పటి వరకు 2024 సంవత్సరం డిసెంబర్ వరకు ఇలాంటి పరిహారాలు ఉన్నాయి, ఇలాంటి ప్రెడిక్షన్స్ నడుస్తూ ఉన్నాయి ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి. అయితే ఇప్పుడు వాటికి భిన్నంగా 2025 సంవత్సరంలో ధనుస్సు రాశి వాళ్ళకి అద్భుతంగా కలిసి వస్తుందని చెప్పచ్చు. గ్రహరీత్యా దోషాలన్నీ కూడా తొలగిపోయేదానికి అదృష్టాలు ఉన్నాయి. దోషాలు అలానే ఉంటాయి, కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రక్రియల, కొన్ని పూజలు, కొన్ని యజ్ఞహేమాలు, అలానే జపాలు, హోమాలు చేసుకుంటే కూడా కొన్ని దోషాలు పోయేసి అదృష్టం వస్తుంది. అందులో ఒకటి మహాకుంభమేళా అని వస్తుంది. ఈ కోరల పౌర్ణమి జనవరి 11వ తారీఖు వస్తుంది. ఈ కోరల పౌర్ణమి రోజునే మనకి మహాకుంభమేళా అనేది మొదలవుతుంది. ఈ మహాకుంభమేళా ఫిబ్రవరి 26వ తేదీ వరకు ఉంటుంది. ఈ యొక్క 40 రోజుల పరిమాణంలో కుంభమేళా మొదలవుతుంది. ఈ కుంభమేళలో గనక స్నానం ఆచరించినట్లయితే ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళకి అందరికీ కూడా పెద్దల నుంచి ఉన్నటువంటి దోషాలు, కాలసర్పదోషం, కాలదోషం, అలానే సర్పదోషం, నాగదోషం, కుజదోషం, శుక్ర కళత్ర దోషం, అలానే కుజ రాహు దోషం, అలానే శని భగవాని యొక్క దోషం, బుధుని దోషం, అలానే గురు దోషం, అలానే ఇంకా ఏమైనా కాలక్రమేణా వచ్చేటువంటి ప్రకృతి దోషం, నరదిష్టి, నరఘోష, ఇలాంటి దోషాలతో ఎవరైతే బాధపడుతున్నారో, శత్రుభయం, శత్రుపీడ, అలానే దెయ్యాలు, భూతాలు, గాలి చోకటం, ఇలాంటి రుమ్మతులతో విఘ్నాలు ఏవైతే ఉన్నాయో, ఒక్క పని అవ్వకుండా వాస్తు ప్రకారంగా దోషాలు, ఇలాగా ఎన్నో రకాలైనటువంటి క్రియలు ఉన్నాయి. ఎన్నో రకాలైనటువంటి మన పని మనం చేసుకోకుండా ఉండేటువంటి శత్రుభయం, పక్కనే ఉండి మోసం చేసినటువంటి ఫ్రెండ్స్ కానివ్వండి, ఎవరైతే ఉన్నారో ఈ అన్ని దోషాలు కూడా పంచల్ అయ్యేందుకు ఈ యొక్క ఏదైతే 12 సంవత్సరములకు ఒకసారి వచ్చేటువంటి మహా కుంభమేళా ఉందో, ఈ కుంభమేళా సమయంలో కనుక మీరు ఎక్కడైనా మీకు సమీప దూరంలో ఉన్నటువంటి నది కానీ, చెరువు కానీ, సముద్రం కానీ, మీకు కోనేరు, ఏరు, సెలయేరు ఏదున్నా కూడా అక్కడ నేను చెప్పేటువంటి పరిహారాలు చేసుకొని స్నానం ఆచరించినట్లయితే కనుక
ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళకి ఖచ్చితంగా 2020 సంవత్సరంలో రాణించేందుకు ఖచ్చితంగా ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ మేర చిన్న చిన్న పరిహారాలతో అదృష్టవంతులు అవ్వచ్చు. అంతేకాని ఎక్కడికో వెళ్ళాలి, ఏదో తిరగాలి, ఏదైనా ప్రతిష్ఠించిన టెంపుల్కి వెళ్ళాలి, ఏదైనా దూర ప్రయాణాలు చేయాలి, ఎక్కడో ఉండాలి, ఏదో కొన్ని 100 కిలోమీటర్లు వెళ్ళేసి ఆలయంలో దర్శనం చేసుకుంటే బాగుంటుందంట అనేసి ఎక్కడో ఏదో స్వామీజీలు ఉన్నారు అక్కడికి వెళ్ళాలని కానీ మోసపోవద్దు. ఎక్కడైనా చెప్పిన మాటలు వినేసి హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, చేతబడులు లాంటివి చేయించుకోకూడదు. చాలాని దాని వలన చేయించే వాళ్ళకి చేయించుకున్న వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది. వాళ్ళిద్దరి మధ్యన బాగుపడేది, డబ్బు తీసుకునేది మాత్రము చేసేవాళ్ళు. అందుకని ఆ పనులు మీకు అవ్వవు కాబట్టి వాటి జోలికి మీరు వెళ్ళకండి. ఏదైనా సరే 2025 సంవత్సరంలో ప్రతి రాశిలో కూడా ఉన్నటువంటిది ఒక చిన్న గొప్ప విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మోసపోయే తత్వము, మోసం చేసే తత్వం ఉంది. కాబట్టి ఖచ్చితంగా అందరికి కూడా ఇది చెప్పుతుంది. ఎందుకు అంటే మీరు కూడా మోసపోయే తత్వం ఉంది కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎక్కడో జాబ్ ఇప్పిస్తామని కానీ, విదేశయానానికి వీసా పర్మిషన్ తీసుకుంటామని కానీ, ఇంటర్వ్యూలో పాస్ చేస్తామని, బ్యాక్ ఆఫీస్ ద్వారా జాబ్ వస్తుందని కానీ, అలానే పొలిటీషియన్స్లో ఏదన్నా క్యాడర్ పెంచేందుకు డబ్బులు కావాలి కానీ, కాంట్రాక్టర్ రావడానికి డబ్బులు తీసుకోవడం కానీ, ఏదైనా మీకు పని అవ్వడానికి డబ్బులు తీసుకోవడం కానీ, ఇలాంటి ఏమైనా ఉంటే నమ్మొద్దు. సొంతంగా ప్రయత్నం చేసుకోండి, సొంతంగా కష్టపడండి. ఆ డబ్బుతోనే మీరు పెద్దలకి ఏదైతే కార్యక్రమం చేయాలో, కనుమ, భోగి, పండుగ, ఏదైతే మకర సంక్రాంతి రోజున పెద్దలకి చేసినటువంటి కీడు సంబంధించి ఏదైతే చేయాలో ఉత్తరాయణ కాలం రాకముందు చేస్తే మరీ మంచిది. ఉత్తరాయణం వచ్చినప్పటికీ ఏదైనా అమావాస్య, జనవరి మాసం చివరాఖరిలో వచ్చేటువంటి అమావాస్య రోజు వరకు కూడా మీరు చేయాల్సినటువంటి పెద్దలకి కార్యక్రమాలు ఏవైనా ఉంటే కూడా సంక్రాంతి మాసం రోజున, సంక్రాంతి దినం రోజున, లేదా ఆ ఒక 13వ తారీఖు పౌర్ణమి రోజున చేయలేని పక్షాన మీరు ఆ పక్షము మొత్తం కూడా మీరు చేసుకునే దానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఆ మేర మీరు చేసుకొని కొంతమేర వెసులుబాటు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఏదైతే ధనుస్సు రాశి వాళ్ళు ఇప్పటివరకు ఇబ్బంది పడేటువంటి జాబు పరంగా కావచ్చు, విదేశయానానికి, చదువు పరంగా, ఆర్థిక స్థితిగతులు, ఆరోగ్యము, ఇల్లు, వాహనము, వస్త్రము, ఏదైనా సరే కొత్తగా శోభ రావాలి అనుకుంటే గనక ఖచ్చితంగా మీరు ఈ పౌర్ణమికి వచ్చేటువంటి మహా కుంభమేళకి స్నానం ఆచరించండి. గంగా, యమున నది తీరమున స్నానం ఆచరిస్తే అదృష్టం వస్తుందని చెప్పేసి ఆ ఒక అఘోరాల్లో, ఆ ఒక జనారణ్యంలోకి వెళ్ళేసి మీరు కూడా ఆ ఒక ఒత్తిడిలోకి వెళ్ళేసి కూలబడిపోయేసి ఏదైతే ఇప్పుడు కేసుల్లో ఉన్నారో ఇలా కాకుండా మీరు స్వచ్ఛందంగా మీకు సమీప దూరంలో ఉన్నటువంటి నీటి పారుదలు ఉంటే గనక అక్కడ మీరు స్నానం ఆచరిస్తే కూడాను ఈ యొక్క అదృష్టం ఉంటుంది. కాబట్టి మీరు ఆ మేర జనారణ్యం ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశాలకి వెళ్ళకండి. మీకు దగ్గరలో ఉన్నటువంటి కాలువలు, గట్లు, చెరువులు, ఏవైతే కుంటలు, ఏరులు, సెరల ఏరులు ఉంటాయో అక్కడ కూడా మీరు స్నానం ఆచరిస్తే కూడా భూమి అంతా ఒకటే ఉంటుంది. కాబట్టి ఆ మేర స్నానం ఆచరించండి. స్నానం ఆచరించిన తర్వాత ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ స్నానం ఆచరించిన తర్వాత ఆ స్నానం చేసిన మిమ్మట అక్కడ ఉన్నటువంటి మట్టి కానివ్వండి, ఇసుక కానివ్వండి, అది చేతిలో తీసుకొని వచ్చేసి 40 దినములు మీ ఇంట్లో భద్రపరుచుకొని 40 రోజుల తర్వాత మళ్ళీ ఎక్కడైతే స్నానం చేశారో అక్కడికి వెళ్ళి మరుస్నానం అని ఉంటుంది. ఆ మరుస్నానం కనుక ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళు ఆచరించినట్లయితే మీ ఇంట్లో ఉన్నటువంటి మనం అనుకున్నట్టుగా ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో, గ్రహరీత్యా, ప్రకృతి రీత్యా ఏవైతే ప్రాబ్లంలు ఉన్నాయో, ఏవైతే పెద్దల నుంచి వచ్చేటువంటి రుమ్మతులు ఉన్నాయో, పెద్దల నుంచి వచ్చేటువంటి ఈ చెడు ఉందో ఇవన్నీ కూడా తొలగిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. అలానే ఈ సంక్రాంతి పర్వదినాన మీరందరూ కూడా ఉమ్మడి కుటుంబంగా కలిసి ఉండేదానికి పిల్లలు, పెద్దలు
అందరూ కూడా ఉమ్ము కుటుంబంగా కలిసి ఉండండి. భోగి మంటలు వేయండి. ఇంట్లో పాత సామాను ఏమైనా ఉంటే మార్చుకునేదానికి, ఇంటికి మరమ్మతులకి బాగా పనిచేస్తుంది కాబట్టి ఇంటికి మరమ్మతులు ఏమైనా చేయించుకునేది ఏమైనా ఉంటే ఈ సంక్రాంతి పర్వదినానికి ముందు, అంటే ఈ యొక్క పౌర్ణమి ముందు కనుక మీరు చేసుకున్నట్లయితే మంచి అదృష్టం కలిసి వస్తుంది. ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ కూడా పోయేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయండి. ఏదైతే మీకు చెక్క, మనకి దాల్చిన చెక్క అని ఉంటుంది. ఈ దాల్చిన చెక్క మనకి మసాలాలలో ఇంట్లో వాడుతూ ఉంటాం, కిచెన్లో వాడుతూ ఉంటాం. లేదు మనకి దగ్గరలో ఎక్కడ పచారీ షాప్ ఉంటే, మీకు కిరాణా షాప్ ఉంటే అక్కడ దాల్చిన చెక్క అని అమ్ముతారు. ఈ దాల్చిన చెక్క ఒక 50 గ్రాములు తీసుకొచ్చుకొని దాన్ని ఒక 2 రోజులు నీడలో ఎండబెట్టండి. ఎండలో కాకుండా నీడగా ఉన్న ప్రదేశంలో ఆరపెట్టండి. ఆరపెట్టిన మిమ్మట దాన్ని కొంచెం లైట్గా మూకుడు, అంటే నూనె ఏమి వేయకుండా వేపేసి ఆ పౌడర్ చేయండి. ఆ పౌడర్ని మీరు ప్రతినిత్యము ఇంట్లో సాయం సంధ్య వేళ అంటే మళ్ళీ ఎప్పుడు అని అడుగుతారు. అందుకని సాయంత్రం 5:40 తర్వాత 7:20 లోపు గనక ప్రతినిత్యము గనక మీరు సాంబ్రాణి లేదా గుగ్గిలం వీటితో పాటు నేను చెప్పినటువంటి దాల్చిన చెక్క పౌడర్ని కనుక అందులో ఉంచినట్లు, ఇండ్లు మొత్తం పౌడర్ ఆ ఒక పొగ వేసినట్లయితే గనక మీ ఇంట్లో ఉన్నటువంటి దారిద్ర దేవత ఎవరైతే ఉన్నారో వీళ్ళు తొలగిపోయేసి ఆ స్థానంలో మీకు కుబేరునితో పాటు ఉన్నటువంటి లక్ష్మీ అమ్మవారు వచ్చేసి స్థానం ఆశీనులు అవుతారు. కాబట్టి తప్పకుండా మీరు ఈ యొక్క ప్రక్రియని, ఈ యొక్క క్రియని, ఈ యొక్క కార్యక్రమాన్ని కనుక మీరు చేసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా డబ్బు ఉండేదానికి, ప్రతి ఒక్కరికి కూడా జరగాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయని చెప్పేసి ఈ తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ దాల్చిన చెక్కతో పాటు మీరు గసగసాలను దొరుకుతాయి. ఈ గసగసాలు ఎక్కువ వేయకూడదు. 2 గసగసాలు 3 గసగసాలు కూడా ఆ ఒక ధూనిలో కనుక వేసినట్లయితే, ఆ పొగని ఇంటిల్ల పాది వేసినట్లయితే కనుక మంచి ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ అంతా పోయేసి లక్ష్మీ అమ్మవారు వచ్చేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ యొక్క చిన్నపాటి పరిహారం చేయండి. అలానే నది స్నానం ఆచరించినప్పుడైతే ఆ మట్టి తీసుకొచ్చి 40 రోజుల తర్వాత అందులో కలిపేదానికి ఆ ఒక కార్యక్రమం చేయండి. మీరు అందరూ కూడా అదృష్టవంతేదానికి ధనుసు రాశి వాళ్ళు ఈ యొక్క జనవరి మాసం ఒకటే కాదు, జనవరి మాసంలో చేసేటువంటి దానాలు కానివ్వండి, యజ్ఞ యాగాలు కానివ్వండి, ఏ పాటి చిన్నపాటి కార్యక్రమం దేవునికి సంబంధించి చేస్తే కూడా ఆ ఒక పుణ్యఫలం అనేది సంవత్సరం మొత్తం ఉంటుంది. కాబట్టి ఆ మేర చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. అలానే ఈ ధనుసు రాశి వాళ్ళకి అదృష్టము గ్రహాల రీత్యా అన్ని కూడా శుభదృష్టితో ఉండేందుకు మీరు చేసేటువంటి చిన్న పని కూడా త్వరగా అయ్యేటందుకు మనం గ్రహరీత్యా ఉండేటువంటి దోషాలన్నీ తొలగిపోయేందుకు నెంబర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అలానే ఈ జనవరి మాసంలో ధనుసు రాశి వాళ్ళకి అన్ని రాశులతో పాటు నెంబర్ కూడా ఇస్తాను. ఆ నెంబర్ని ప్రతిరోజు కూడా పట్టించుకుని అందరూ కూడా అదృష్టవంతుల వాళ్ళని కోరుకుంటూ, మీకు నేను ఇచ్చేటువంటి నెంబరు, ఈ ధనుసు రాశి వాళ్ళు పట్టించాల్సినటువంటి నెంబర్ ఏంటంటే 37468581 37468581. ఈ నెంబర్ని కనుక మీరు ప్రతి నిత్యము కూడా 119 సార్లు అంటే 119 టైమ్స్ కనుక మీరు చదివినట్లయితే ఆ చంద్ర భగవాను నుంచి, అలానే శుక్ర భగవాను నుంచి, అలానే మీకు రవి భగవాను నుంచి ఉన్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో ఈ దోషాలన్నీ కూడా మీకు పటాపంచలేదానికి ఆస్కారం ఉంటుంది. మీరు ఏ రంగంలోనే రాణించాలనుకుంటే ఈ జనవరి మాసం 2020 సంవత్సరంలో మొదలు పెట్టండి. ఖచ్చితంగా వ్యాపారం కానివ్వండి, జాబ్ కానివ్వండి, వీరి ఇంకా మీకు గవర్నమెంట్ జాబ్స్ కానివ్వండి, ప్రతి ఒక్క రంగంలో మీరు రాణించేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఎదుటి వాళ్ళ మీద ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఆధారపడకుండా స్వశక్తిగా మీ కాళ్ళ మీద మీరు నిలబడండి. ఇందులో మీకు అదృష్టం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి క్యాడర్లో ఉండేదానికి ఆస్కారం ఉంది. ఆ మేర మీరు ప్రయత్నం చేసి ఈ ధనుసు రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు చిన్న చిన్న పరిహారాలు చేసుకుని అదృష్టవంతులు అవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను మనస్ఫూర్తిగా. జై శ్రీమన్నారాయణ.